Welcome back to my YouTube channel. నేను మీ టాలెంటెడ్ బిడ్డ. ఇవాళ ఐఎమ్ గోయింగ్ టు కల్కి. రేంజ్ లో ఇచ్చాడు హైప్ సినిమాకి. రైట్ ఫ్రమ్ ద ఫస్ట్ ఎవర్ గ్లిమ్స్. అసలు ఇది ప్రాజెక్ట్ కే కల్కి అని తెలిసినప్పటి నుంచి ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ దిస్ మూవీ. ప్రభాస్ సినిమా అంటే మినిమం ఒక హైప్ వెళ్తాం అనమాట థియేటర్ కి. అలా సెట్ అయిపోయింది. రెబల్ అంటే స్టార్, స్టార్ అంటే రెబల్. రెబల్ స్టార్. సినిమాకి ఇంకా 10 నిమిషాలే ఉంది. ఈ మెహదీపట్నం ట్రాఫిక్ కదలట్లేదు, పైగా వర్షం. అన్ని భలే కలిసి వస్తున్నాయి వాళ్ళ. ఏంటి భయ్యా ఎందుకు వచ్చారు ఇంతమంది? ఎవరింట్లో వాళ్ళు ఉండదు కదా నా సినిమా చూసుకొని. పైగా ఈ సిగ్నల్ రెడ్ పడిందంటే మళ్ళీ గ్రీన్ అవ్వడానికి 3 నిమిషాలు. నాకు షార్ట్ థియేటర్ లో ఉంటే కానీ థియేటర్ లో ఉన్నట్టు ఉండదు. ఏడుకొండల వాడ అమ్మ ఉరకాలు రా అయ్యా, ఉరుకుతున్నా. మళ్ళీ టికెట్ చెక్ ఇన్ అంటారు. ఓకే గైస్, ఇంటర్వెల్ టైం. సి చాలా లాగ్ ఉంది కొంచెం, అంటే హై ఇవ్వడానికి ఎలివేషన్ ఇవ్వడానికి కొంచెం స్లోగా తీసాడు. బట్ యా, హై ఇచ్చే మూమెంట్స్ అయితే ఉన్నాయి. అండ్ ఎస్పెషలీ ద పార్ట్స్ వేర్ హీ కనెక్టెడ్ ట్రెడిషనల్ ఇండియన్ థింగ్స్ విత్ ఫ్యూచరిస్టిక్ ఐడియాస్, అది మాత్రం చాలా నచ్చింది నాకు. గ్రాఫిక్స్ ఆర్ గుడ్. వాట్ ఎవర్ ఎక్స్పెక్టేషన్స్ ఐ వాస్ హ్యావింగ్ మీట్ అవ్వలేదు అని అనలేను. బట్ ద స్టోరీ ఐమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఇస్, ఐ థింక్ ఇట్ ఈస్ ద సెకండ్ పార్ట్. సో yes, we have to wait for it. సినిమా నచ్చిందా? థియేటర్ నుంచి బయటకి రాగానే దిస్ వాస్ మై ఎగ్జాక్ట్ రియాక్షన్. నాకు ఇలా ఆగిపోయాను నేను. స్కిప్ ఫర్ 10 seconds after I finished my dialogue if you didn't watch the film. I expected the baby to be born before the movie finished. That is my major disappointment. అక్కడ నేను డిసప్పాయింట్ చాలా అయ్యాను అనమాట, మామూలు కూడా కాదు. అండ్ సెకండ్ థింగ్ సాంగ్స్ అస్సలు ఎక్కలేదు. ఈజీఎంఎస్ కూడా కల్కి ఏమంటామంటే చెప్పాలి, నాకు ఎక్కడ మరీ నెగిటివ్ అనిపించింది అంటే అక్కడ ఏం జరుగుతుంది అని ఎస్టాబ్లిష్ చేసే సీన్స్ ఉంటాయి కదా, అయితే నాకు చాలా లాగ్ అనిపించాయి, మామూలు లాగ్ కూడా కాదు. సెకండ్ హాఫ్ లో అయితే టు బి ఆనెస్ట్ నాకు ఒక చోట ఎదురొచ్చేసింది ఘోరంగా. ఈ సినిమాలో పీపుల్ హూ విల్ బి సాటిస్ఫైడ్ విత్ ద మెయిన్ లీడ్ క్యారెక్టర్ అంటే క్లారిటీ ఇవ్వాలి మళ్ళీ ఇక్కడ, ఎందుకంటే మెయిన్ లీడ్ ఎవరో జనాలు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది ఆఫ్టర్ వాచింగ్ ద మూవీ. సో మెయిన్ లీడ్ క్యారెక్టర్ ప్రభాస్ క్యారెక్టర్. ఎలాంటి వాళ్ళకి నచ్చుతుంది ఆ క్యారెక్టర్ అని చెప్పానంటే ఐదర్ ప్రభాస్ డై హార్డ్ ఫ్యాన్స్ అయినా అయి ఉండాలి, లేదా ప్రభాసా చాలా ఠీకే ఫైన్ అనుకునే వాళ్ళకి ఓకే బాగా అనిపిస్తుంది ఆ క్యారెక్టర్. ఇటుగా అన్నానంటే వాళ్ళకి ప్రభాస్ క్యారెక్టర్ నచ్చదు. ఓకే, ద ఫనీ సైడ్ అండ్ ఆల్ ఇట్స్ ఫైన్, బట్ ఈ మూవీ చూసిన వాళ్ళకి వర్డ్ అండ్ టాకింగ్ కూడా అర్థమై ఉంటుంది. దీనికోసం కాదు కదా వచ్చింది, నేను ఇలా కాదు కదా చూద్దాం అనుకుంది. ఫైట్ అయితే దేవుడా దండం, అంతంత పొడుగు ఫైట్లు అసలు సిరాకు వచ్చింది నాకు. ఫైట్ అంటే క్లైమాక్స్ ఫైట్ కొంచెం లెందీ ఉందంటే ఇట్ మేక్స్ సమ్ సార్ట్ ఆఫ్ సెన్స్. లెందీ యాక్షన్ సీన్స్ అంటే పడని వాళ్ళకైతే సినిమా ఒక టార్చర్ లాగా ఉంటది. మెయిన్లీ నేను ఎందుకు డిసప్పాయింట్ అయ్యాను అంటే ట్రైలర్ అన్నిసార్లు చూసాను, వచ్చిన ప్రతి యూట్యూబ్ లో రిలీజ్ అయిన ప్రతి వీడియో చూసాను నేను, ప్రతి డీటెయిల్ చూసాను నేను, అంత ఎక్కించుకొని వెళ్ళిపోయాను థియేటర్. నేను ఎక్కడం కూడా కాదు హైలైట్, మా అమ్మకి నన్ను కూడా ఎక్కించాను నేను, అది ఇంకో హైలైట్. సో గైస్, ఐ రేట్ కల్కి 9 on 10. ఇప్పటిదాకా ఇచ్చినవన్నీ జస్ట్ నెగటివ్స్ మాత్రమే. ఇంతసేపు చెప్పిన నెగటివ్స్ ఆర్ జస్ట్ ఫర్ 1 point. మిగతా 9 points ఏమున్నాయో డీటెయిలింగ్ ఇవ్వకుండా ఫాస్ట్ గా చెప్పుకుంటే అయిపోతా నేను. మెషిన్ డిజైన్, విఎఫ్ఎక్స్, క్యామియోస్, హై ఇచ్చే సీన్స్, ఫైట్స్ డిజైన్. ఫైట్స్ లెందీగా ఉన్నాయన్నాను, బట్ ఫైట్స్ డిజైన్ మాత్రం మహాభారతం రిలేషన్ సీన్స్ అండ్ మహాభారతం సీన్స్, దానికి రిలేటెడ్ ప్రతి షాట్. అండ్ గాడ్ వెళ్ళింది ఎంక్యూబ్ మాల్కి అయినా అక్కడ అరిసే జనాలు ఉన్నారు. నాకు సైలెంట్ గా ఉండే జనాలు అంటే చిరాకు. నేను అరిచే బ్యాచ్, నాకు అరిస్తేనే సినిమా చూసినట్టు ఉంటుంది. ప్రభాస్ క్యారెక్టరైజేషన్ నాకు చిరాకు వచ్చింది నేను, బట్ ఆ ఒక్క సీన్, ఆ ఒక్క షాట్ when finally that thing happens, డియోన్తోని స్టార్ వార్స్ తోని ఇంగ్లీష్ సినిమాలతోని కంపేర్ చేసే జనాలకి సచ్చిన అవుతాడు. స్కిప్ ఫర్ 10 seconds if you didn't watch the movie. సో ఆ చిలక జ్యోతిష్యం సీన్ ఉంటుంది కదా, I was like so impressed with that idea. I was so freaking impressed. The only reason I was not really happy బయటకు వచ్చినప్పుడు థియేటర్ కి ఎందుకు అని చెప్పానంటే స్టార్టింగ్ లో నేను మెన్షన్ చేసిన రీజన్, వీళ్ళు అది ఇది కాపీ చేశారు బ్రో అనుకునే వాళ్ళు వెళ్ళకండి థియేటర్ కి, మీకు అలాగే అనిపిస్తుంది మీరు ఎందుకంటే అదే మైండ్ సెట్ తో చూస్తారు కాబట్టి. సో yes guys, I recommend you to go and watch it in your nearest theaters. 3D and the top em anpilindi naku. Yes, 3D effects telustayi and shots are really good, that is fine, but
వార్ సీక్వెన్సెస్లో కానీ ఐ ఎక్స్పెక్టెడ్ మోర్ 3D ఎఫెక్ట్స్ అండ్ 2Dలో చూసిన ఈ సినిమా ఈక్వల్లీ ఎక్కేస్తుంది. సో that's my review guys and see you in my next video. Don't forget to like, share and subscribe.